విద్యతోనే వికాసం వస్తుందని బలమైన నమ్మకంతో తన ఇంటి నుంచే మార్పు మొదలుపెట్టి ముందుకు సాగిన గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిబా ఫూలే అన్నారు కేటీఆర్. తెలంగాణ భవన్లో నిర్వహించిన ఫూలే 197వ జయంతి ఉత్సవాల్లో కేటీఆర్ పాల్గొన్నారు. విద్యతోనే వికాసం, వికాసంతోనే సమానత్వం అన్న ఫూలే ఆలోచనలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా 1000కి పైగా గురుకుల పాఠశాలల్ని పెట్టి తాము విద్యను అందించినట్లు తెలిపారు. మహాత్మా ఫూలే పేరుతో 20,000 కోట్ల రూపాయల బీసీ సబ్ ప్లాన్ చేపడతామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీగా ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామన్న హామీని నిలబెట్టుకోవాలన్నారు. ఎన్నికల ముందు బీసీలను ఓటు బ్యాంకుగా చూసి వారి నుంచి ఓట్లు దండుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బీసీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు కేటీఆర్. మనం ఉపయోగించకపోతే వినియోగించకపోతే దానికి అర్థం లేదు అని గట్టిగా వాదించి బీసీ బంధు పెట్టినా, మైనారిటీ బంధు పెట్టినా, దళిత బంధు పెట్టినా అదొక దక్షత గల నాయకుడు, దమ్మున నాయకుడైన కేసీఆర్ లాంటి నాయకుడు వల్లనే సాధ్యమైంది. ఇవాళ మహాత్మా జ్యోతిబా ఫూలే పేరిట కేసీఆర్ గారేమో వారి బాటలో నడిచినారు. గత 10 సంవత్సరాలు 297 గురుకుల పాఠశాలలు బీసీల కోసం పెట్టినా, 1008 గురుకుల పాఠశాలలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లల కోసం పెట్టినా, 33 డిగ్రీ కళాశాలలు, రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు మరి బీసీ అమ్మాయిల కోసం, అబ్బాయిల కోసం పెట్టినా ఇవన్నీ కూడా గత 10 సంవత్సరాల్లో ఆచరణ ద్వారా మేము ఫూలే గారికి అర్పించిన నివాళి అని చెప్పక తప్పదు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో వారికి మేము గుర్తు చేయదలుచుకున్నాం. బీసీలో కేవలం విద్యా ఉపాధి అవకాశాలు మాత్రమే కాకుండా రాజకీయంగా కూడా అత్యధికంగా మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు కేటాయించిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వంలోనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా. శాసనసభ ఎన్నికల్లో అదే మాదిరిగా ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో ఉన్న 17 స్థానాలకు గాను ఇవాళ 5 ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ సీట్లు పక్కన పెడితే 17లో 12 మిగిలితే ఆ 12లో 6 సీట్లు ఇవాళ అంటే 50% బలహీన వర్గాలకు బీసీలకు కేటాయించిన ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ. సికింద్రాబాద్ లో పద్మారావు గౌడ్ కావచ్చు, జహీరాబాద్ లో గాలి అనిల్ కుమార్ గారు కావచ్చు, నిజామాబాద్ లో బాజిరెడ్డి గోవర్ధన్ గారు కావచ్చు, హైదరాబాద్ లో గడ్డం శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, చేవెళ్లలో కాసాని జ్ఞానేశ్వర్ గారు కావచ్చు, భువనగిరిలో సీనియర్ నాయకుడు క్యామా మల్లేష్ గారు కావచ్చు. ఈ 6గురికి కూడా ఇవాళ బలహీన వర్గాల అభ్యర్థులకు పెద్దపీట వేసి ఉన్న అవకాశాల్లో 12 సీట్లలో 6 అంటే 17లో 5 ఎస్సీ ఎస్టీ పోతే మిగిలిన 12లో 50% ఈరోజు బీసీలకు కేటాయించిన ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అంటే కేవలం మాటలకు మాత్రమే కాకుండా చేతల్లో కూడా, ఆచరణలో కూడా తన చిత్తశుద్ధిని, నిబద్ధతను చాటుకున్నది బలహీన వర్గాల సంక్షేమం పట్ల, వారి ఉన్నతి పట్ల, రాజకీయంగా వారికి కల్పించాల్సిన అవకాశాల పట్ల కేసీఆర్ గారి నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ. ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే, మీరు బీసీ డిక్లరేషన్ పేరిట కామారెడ్డిలో సిద్ధరామయ్య గారు, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని ముఖ్య అతిథిగా పెట్టి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరిట మీరు ప్రకటనలు, ఓట్లు రాబట్టుకోవడానికి ప్రకటనలు గుప్పించినారు. ఆ ప్రకటనల్లో ఈ రోజు వరకు 120 రోజులు గడిచిపోయినా ఒక్కటంటే ఒకటి కూడా అమలుకు నోచుకోలేదు. మీరు చెప్పారు మహాత్మా జ్యోతిబా ఫూలే పేరిట బీసీ సబ్ ప్లాన్ తెస్తాము, బీసీ సబ్ ప్లాన్ తీసుకొస్తాము, బడ్జెట్ లో ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు కేటాయిస్తాం బీసీ వెల్ఫేర్ కోసం, మొత్తం 5 ఏళ్లలో 1,00,000 కోట్లు తీసుకొస్తాము, ఖర్చు పెడతాము అనే మాట కాంగ్రెస్ పార్టీ చెప్పింది. మరి మొన్న ఓట్ ఆన్ అకౌంట్ పెట్టినారు, అందులో డబ్బులు కేటాయించలేదు. మీరు చెప్పినట్టు 20,000 కోట్లు కేటాయించలేదు. ఫుల్ బడ్జెట్ పెడతామన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత అందులో మాట నిలుపుకోవాలని చెప్పి శాసనసభ సమావేశాల్లో బీసీ సబ్ ప్లాన్ ఖచ్చితంగా పెట్టాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతోపాటు మీరు మాట ఇచ్చినారు బీసీ డిక్లరేషన్ లో, బీసీ సబ్ ప్లాన్ పెడతాం, 1,00,000 కోట్లు కేటాయిస్తామన్నారు. దాంతోపాటు ఎంబీసీలకు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ మాట కూడా నిలుపుకోవాలని చెప్పి